జలారాంబాగ్ వాసులతో జనపదం కొనసాగుతుంది. ఇక డ్రైనేజ్ సమస్యకు చూస్తే పైనుంచి లోతట్టు ప్రాంతాలకు వచ్చే డ్రైనేజ్ నీటిని ఆపడానికి ఒక్కొక్క గల్లీ దగ్గర ఇలా కట్టుకున్నారన్నమాట. అయితే కిందికి వెళ్ళేసరికి ఉపాయం లేని ఒక గల్లీలో మాత్రం ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా కూడా ప్రవహిస్తూ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి మొత్తుకుంటున్నారు. ఇక్కడ స్థానికులు ఎంత మొత్తుకున్నా కూడా అధికారులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, రిపోర్ట్లు రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆచరణ మాత్రం శూన్యం అని చెప్తున్నారు. ఈ బస్తీవాసులు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఈ ఏరియా నుంచి ఎలక్షన్ ఓట్లు మాత్రం పడవని చెప్తున్నాను. బైకాట్ చేద్దామని చూస్తున్నాం. మేము నిజంగా చేయగలుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మా పాలకుల్ని అండం కాదు, స్థానికులు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందండి. నోటా అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి మేము అందరం అదే దానికి స్టిక్ అయి ఉంటాం అన్నమాట. పిల్లలు మొత్తము జ్వరంతో పడిపోతున్నారు, ఏమేమో అవుతుంది. మేము కష్టాలు చేయమా, ఏమో హాస్పిటల్ తీసుకోవాలన్నా, రోజు పోకపోతే మాకు ఏం తిండి దొరకదు. ఇక్కడ మంచినీటి పరిస్థితి ఇప్పటికి 3 సార్లు చూపించాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద పెద్ద ప్రణాళికలో రాజకీయ యుద్ధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవరు తీరుస్తారు వీటి సమస్యలు? స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్. ఈ మోరీ తెప్పించారు, మళ్ళీ అట్లనే కారుతూ ఉంటుంది. ఇంట్లోకి అట్లనే నడుచుకుంటూ పోతారు అందరూ. అదే మురికితోటి, దుర్గంధంతో అదే రోగాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు చాలా వస్తున్నాయి. ఇక ఈ ఇంట్లో 2 చనిపోయారు ఈ మోరీలతో. ఇంట్లోకే రోగాలు. ఎక్కడ ఏ ఇంట్లో అమ్మా? ఇదే ఇంట్లో 2 చనిపోయారా? 2 చనిపోయారు. తల్లి చనిపోయింది, కొడుకు ముగ్గురు చనిపోయారు రోగాలతో. ఎవరు లేరు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం ఇక్కడ మోరీ పొంగి పొర్లి, అంటే అక్షరాల ఇలాగే జరిగింది అంటున్నారు ఇక్కడ స్థానికులు. మోరీ పొంగి పొర్లి ఇక్కడ రోగాల బారిన పడి 2 వ్యక్తులు ఇంట్లో చనిపోయారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారట ఉన్న వాళ్ళందరూ. వాటర్ అంతా ఇట్లా కట్టలు కట్టేసుకుంటారు. ఎవరింటి ముంగట వాళ్ళు పక్క నుంచి పోవాలని చెప్పి అక్కడ దారిలో కూడా మొత్తం ఫుల్ హైట్ కట్టేసుకున్నారు చూడండి, వాటర్ పోకుండా. అంతా వాటర్ అంతా మా సైడ్ వచ్చేస్తుంది. వాటర్ మొత్తం ఫుల్గా మనుషులు కనబడకుండా అదైపోతుంది, కవర్ అయిపోతుంది. వర్షం వస్తాయి ఆ నీళ్లు. ఇక ఈ వీధిలో ఇక్కడ దృశ్యాలు చూడాలి అందంగా. ఇక్కడ మధ్యలో ఒక పక్క చెత్త పడేశారు, మధ్యలో చెత్త పడేశారు. కాళ్ళకు దాకా వస్తే నీళ్ళు వాటర్ మొత్తం. చిన్న పిల్లలు వాళ్ళు ఇళ్లలో బాగా పుస్తకాలు తడిసిపోతాయి. యూకేజీ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. పాము ఉస్కూలలో మేము ఎట్లా వదిలేయాలి పిల్లల్ని? ఉస్కూలు తీసుకుపోయి బాగా ఇంకా ఇట్లా తవ్వి ఇట్లా దుర్భరంగా చేసేస్తున్నారు రోడ్లని. ఎట్లా గలీజ్గా ఈ కట్టలు కట్టుకున్నారు కదా ఇక్కడ, ఇట్లా కట్టలు కట్టుకున్నారు మేడం. ఇట్లా చూడండి, ఇళ్ళకి రాకుండా ఇట్లా పిల్లలు పోనీ చూడండి. ఇవాళ నల్ల రాలేదు, రేపు వస్తుంది. నల్ల వచ్చినాక చూడండి మేడం, ఇగో మొత్తం ముఖాలు మట్టి కాక నీళ్ళు వస్తాయి ఇక్కడ. దేని గురించి మేము పిల్లలు చదివించుకోవాలంటే మాకు దూరం స్కూల్ నడుచుకుంటూ పోవాలి. అంటే సమస్య నల్ల రావడం వల్లనేనా, లేకుంటే డ్రైనేజ్ లేకపోతే? డ్రైనేజీ మొత్తం మేడం, డ్రైనేజ్ మెయిన్ మేడం. నల్ల దినం తప్పి దినం వస్తుంది వాటర్ వచ్చినాక ఇట్లా నీళ్ళు పోతుంటాయి. వాటర్ నల్ల రానప్పుడు నీళ్ళు ఇట్నే మోరీ నీళ్ళు పొంగుతుంటాయి మేడం. ఇవి పరిష్కారం ఏంటంటారు ఇప్పుడు? యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ మనకు పరిష్కారం మీరే చూపించాలి మేడం. మీరు మీ ఛానల్ వల్ల 24 hours ఇక్కడ కట్ట కట్టేసుకున్నారు, అక్కడ వాటర్ పోకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఎవరు పనిచేస్తున్న వాళ్ళు? ఇప్పుడు ఇది రిలయన్స్ వాళ్ళు తవ్వుతారు, ఇచ్చేస్తారు, అట్లాగే వెళ్ళిపోతారు. అట్లాగే ఉంటాయి, పిల్లలు పడిపోతారు. ఏం లైన్ వేస్తున్నారు? పైప్ లైన్ ఇక్కడ అదేదో అనకూడదు సామెత ఉంది, మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె. ఇప్పుడు 4Gలు 3Gలు అవసరం పడింది ఇక్కడ. ఈ ఏరియాలో అతి కష్టం మీద కొత్త రోడ్లు వేస్తారు. కొత్త రోడ్లు వేసి ఇప్పటికి మేబీ అరౌండ్ 1 year అయింది. ఈ 1 year కండిషన్ ఇది. కొత్త రోడ్లు వేసినప్పటి నుంచి ఇది 1 year, జస్ట్ 1 year. ఇక ఇక్కడ చూడొచ్చు మనం మరొక ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఈ విధంగా ఉంది పరిస్థితి. కింద చెత్త. చిన్న పిల్లలు ఎవరైనా నడుస్తూ ఉంటే ఎంత రిస్క్ ఉందో చూస్తే అర్థమైపోతుంది. స్కూల్ ఇది మొత్తము లోపల వృద్ధాశ్రమం ఉంది, ఒక 100 మంది దాకా ఉంటారు. వృద్ధులు గోశాల ఉంది, స్కూల్ ఉంది, గోశాల ఉంది, వేద పాఠశాల ఉంది, లోపల మఠం ఉంది. ఇలా ఇంచుమించు ఒక 1000 మంది పిల్లలు చదువుతుంటారు లోపల. ఇది ఒక 20 సార్లు కాలింది. ఏఈ గారికి, డిఈ గారికి అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది. వచ్చినప్పుడల్లా వాళ్ళు రావాలి, తోడం హంగామా చేయాలి, వెళ్ళిపోవాలి తప్పితే ఇక్కడికి తీసేయమని చెప్పినాం. ఎప్పుడు ఇక్కడ మేడం తెచ్చి ట్రాన్స్ఫార్మేట్ పెట్టేసారి పిల్లల వాళ్ళకి నడిమిదలకి వెళ్తుంటారు మొత్తం ఇళ్ళకి మొత్తం. ఆయన వచ్చారు ఇక్కడ క్లినిక్ ఉంది, చాలా రిస్క్ ఇది. I am a doctor. Yeah. Terrible living conditions. There is a lot of risk to the people here because they have kept it open here. One thing is that if anything, children, all people are roaming here every time. So if they catch, there may be a sudden death due to electric shock. So one of the important is to take the preventive step to just put a fencing, good fencing.
Even animals also die. I have seen that. You've seen that happen? Yeah, that goat has died. But tell me about the drainage here. The drainage here. Drainage problem is last 30 years. There is no improvement. Every time the politician comes and they ask for the vote, and they never see next time. Once they win, आज तक जीत के आए सो वाले मुड़ के नहीं देखे यहाँ पे. That's why the only one. मेरे पास clinic है. The people are having diseases due to this unhygiene problem. You have a clinic right here. So you know My the clinic and see, my wife is also gynecologist. We are practicing here last 10 years. The problem, the people have diseases here due to unhygiene. ये लोगों को क्या है बोले तो कीचड़ से बीमारियां आ रही. बाकी सब अच्छा है यहाँ पे, सब अच्छा है, सहूलत अच्छी है, पानी की किल्लत नहीं सब, लेकिन ये परेशानी बहुत हो रही है. बहुत परेशानी है ना, क्योंकि रोड के हालात इतने बुरे हैं. ये मंदिर के सामने कहीं तो भी छत्ता कुंडी रहता. यहाँ पे है. हाँ, ये देखो ये क्या है, क्या तो भी वो मोदी साहब क्या बोल रहे, గ్రీనరీ वो స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్. ये क्या स्वच्छ भारत है. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎట్లున్నది ఇక్కడ అంటే ప్రతి ఎవ్రీ 5 years ఎవరు గెలుచుకొని వస్తుర్రో आप जानते कौन है आपके एमएलए? मैं जानता हूँ. ये मिडल में आता. आसिफ नगर भी कवर करता, इधर गोशामाल भी कवर करता है दोनों. इसके पहले मुकेश गौड़ था, एक बार भी नहीं आया. कहाँ है बोलो. वोटा ले जा रहे और नहीं आए. अच्छा ये एक प्रॉब्लम. पहले तो ये जो कीचड़ का मामला करेक्शन होना, और दूसरी बात ये ट्रांसफार्मर का होना, तीसरी बात ये आज तक लाइट नहीं जली. खाली नाम को वास्ते दवाखाने के सामने मैं लगा बोला इधर, क्योंकि बोलते पेशेंट अंधेरे में आते गिरते बाबू यहाँ लगा बोला. उन्हें यहाँ लगा रहा था तो वहाँ लगा बोला. तो ये आज तक एक दिया नहीं जला हो. और हर एक इलेक्ट्रिक पोल के पास हर एक वो जो वो है पूरा नहीं असल इवनिंग आना था, लाइट देखना था. एक देखो वो कहाँ जलता, एक भी नहीं चल रहा. एक नहीं चल रहा. రైట్ సైడ్ వచ్చేసి రాజా సింగ్ ఎమ్మెల్యే వస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంఐఎం వారు ఉన్నారు. కథం దానివల్ల ఇక్కడ పనులు సరిగ్గా కావు, ఇది అండర్స్టాండ్ ఉండదు. కథం ఈ లోతట్టు ప్రాంతంలోకి ఎక్కడైనా వీధిలోకి ఇళ్లలోకి వచ్చేస్తుందని చెప్పారు మీరు. హైట్ కట్టుకున్నారు, అక్కడ సందులోకి పోతున్నాయి వాటర్ మొత్తం. అక్కడ మేము నిలబడలేకపోతున్నాం. అక్కడంతా మట్టి పోసేస్తున్నారు. అక్కడ డ్రైనేజ్ వాటర్ ని ఆపడానికి ఇక్కడ మట్టి పోసి ఎత్తుపల్ల ఇక్కడ వాటర్ అస్సలు రాకుండా टूट जा रहे. फिर सवाल ही नहीं. आप एक बात बोल रहा हूँ, लॉट ऑफ इन्फेक्शियस डिसीज आर ड्यू टू ऑल दिस अनहाइजीनिक कंडीशंस व्हाट वी आर हैविंग. ఏమండి మీరు ఇక్కడ షాప్ పెట్టి కూర్చున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? చూశారు కదా మీరు ఇప్పుడు. అది ఇవాళ మీరు వచ్చారని లేదో, అసలు బేసిక్లీ టోటలీ 24 hours మోరి నీళ్ళు మోరి కంప్లీట్ గా ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడైనా. నేను దుకాణం పెట్టి 27 years అవుతుంది, అప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఈయన 2 months నుంచి ఎక్కువ అయిపోయింది. కెమెరా తీసుకురావడమే ఆలస్యం. ఎన్ని కథలు చెప్తున్నారంటే ఇక్కడ జరిగిన సంఘటనలు కానీ గత కొన్ని సంవత్సరాల్లో పాలకులు ఏ విధంగా పట్టించుకోవట్లేదో, ఓటు వేయడానికి ఓటు అడగడానికి మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మట్టి కుప్పలు కూడా మేడం మూలలలో పెట్టేసి ఎవ్వరంతా వాళ్ళు రోడ్డు మీద మట్టి కుప్పలు పెట్టిరంటే అవి మేము ఎత్తిపించుకోవాలి పైసలు పెట్టి. ఈ మోరీ డ్రైనేజ్లోకి మట్టి మొత్తం వచ్చిందంటే కుప్పలు జమ అయిపోతుంది. డ్రైనేజ్ వల్ల అయితే మరీ విపరీతంగా బీమారీలే వస్తున్నాయి ఎవరికి పడితే వాళ్ళకు. డ్రైనేజ్ సమస్య మాట్లాడడం, మురికి నీటి సమస్య మాట్లాడడం, ఇలాగే రోడ్ల మీద సరిగ్గా ఇలాంటి అంటే పక్కా రోడ్లు లేకపోవడం వల్ల రోడ్లు ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ గా ఉండడం గురించి మాట్లాడడం. ఇప్పుడు మాకేందంటే ఒకటి మొన్నటిదాకా మంత్రి వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, మొత్తం చేస్తామని చెప్పి రాసుకొని వేరు, కానీ ఇప్పటిదాకా ఒక్కళ్ళు ముఖం చూపించిన లేదు. మాకు ఖర్చు పెట్టాలి. స్వచ్ఛ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదంతా అట్లనే ఉంది. మినిస్టర్ గారు 24 hours లో తీపిస్తున్నా అన్నారు, ఇప్పటిదాకా తీపియలేరు. అక్కడ చూడండి, జరగండి, అక్కడ చూడండి, ఇక్కడ పెట్రోల్ ఇగో ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి ఇక్కడ. अभी चंद्रशेखर राव साहब का गवर्नमेंट है ना, उनसे एक गुजारिश है कि ऑफिशियल स्टेप क्या ले रहे बोल के आप एक बार बोल रहे हैं कि सब स्टेप ले रहे हैं, सभी लोग बोल रहे हैं कि आप उनको बात करके బట్ అమలు పరచడంలో ఎందువల్ల ప్లాన్స్ ప్రణాళికలు వేసినా కూడా ఇంత జాప్యం జరుగుతోందో లేకపోతే ఇంత నిర్లక్ష్యం జరుగుతోందో అది నిజంగా సమాధానం చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ గారిని ప్రశ్నిస్తున్నాం మేము. ఇలాంటి పరిస్థితుల్లో మీ నియోజకవర్గ వాసులు గనక జీవిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అలాగే స్థానిక అధికారులందరూ కూడా నిలదీస్తున్నాం. ప్రజల తరఫున ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తుంటే ఏం చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడుతారు, కానీ ఆఫీసర్లు కూడా వాళ్ళతో సంధించడం లేదు అసలు. చేప కథ ఉంది కదండి, చేప ఎందుకంటే అలా ఉంది. అదే మేడం. అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆఫీసర్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇంతకుముందు వచ్చి చూసేళ్ళారు, కలెక్టర్ గారు వచ్చి చూసేళ్ళారు, కానీ ఏం చేస్తలేరు వాళ్ళు. ఏం చేయాలి? మీడియా మటుకు అట్లా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో చూపించేస్తారు కేసీఆర్ గారు ఇది చెప్పారు అది చెప్పారు,
కానీ మా గుఫానగర్ కానీ ఇక్కడ మంగళాడు చూస్తే మీరు ఇంకా ఘోరంగా ఉంది మేడం. మేడం కచరకు ఉండేది వారంకి ఒకసారి కచరలు చెప్తున్నాను మేడం. నేను ఇంతకుముందు నేను అడిగితే నాకు ఏమన్నా తెలుసా మేడం, నువ్వు జీతం నాకు ఇస్తున్నా నాకు అడిగిన మేడం. నాకు అడుగుతా నువ్వెందుకున్నావు నేను అడిగిన నేను పక్కే ఉంటా. చాలా మంది రోగాలతో చచ్చిపోతారు. నాకు అడుగుతుండు నువ్వు జీతం ఇస్తున్నారా, నాకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో వేరే పెద్దలే మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నారు. Purely it has to be coordination among two divisional managers here and in consultation. Can you name them? I can't name them. Like one division comes this side, one division is that side. So both should meet the concerned MLA here. Fund is there, sanctioned already as per verbal information. Maybe it is 18 lakh or 70 lakh. ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇది కరెక్ట్ అవుతుందండి. వచ్చినవి అట్లా కొన్ని నీళ్ళలో కొన్ని అతను బండ్లు వచ్చాయి కానీ అతను ఇట్లాంటి పరిష్కారం ఏం చూపించలేరు ఇంకా ఇప్పటిదాకా. హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఇక్కడ ఇట్లా స్థానిక మీటింగ్ పెట్టారు. ఇంకా నడుస్తుంటే దుర్గంధంతో కడుపులో కూడా తిప్పేసే పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇక్కడే చిన్నపిల్లలు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు వృద్ధులు అవుతున్నారు, పిల్లలు ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అయినా కూడా ఇదే జీవన స్థితిగతులు. ఇక్కడ మల్లెపల్లి పరిధిలోని ఇక్కడ సీతారాం బాగ్ వాసుల, అజీజ్ బాగ్ వాసుల ఆర్తనాదాలు ఇవి. అంతా మురికి ఇట్లా జమ అవుతుంది మేడం. పిల్లలు ఎట్లా నడుచుకుంటా పోతారు మీరే కొద్దిగా చూడండి. మీరు చిన్న పిల్లలు ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అయితే ఇంకా మరీ ఘోరం మేడం. ఇది పిల్లలు తల్లులు చేయిలో పట్టుకొని సంకలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఉస్కూల్లో వదిలేసి వస్తారు సంకలు ఎత్తుకొని. మా పాపల్ని మేము తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తాం మేడం. ఇక్కడ పక్కన ఉస్కూల ఇంత దుర్భరంగా ఇంత జీవితంగా మేము జీవిస్తున్నాం మేడం ఈ రోడ్ల మీద. ఇక కాలనీ చివరికి వచ్చాం, అంటే పూర్తిగా లోతట్టు ప్రాంతం అని చెప్పి కూడా ఇందాక అక్కడికి వచ్చాం. ఇక్కడే మనకి ఇక్కడ గుడి కనిపిస్తోంది ఎదురుకుండా, అండ్ గుడి పక్కనే ఎదురుకుండా చెత్త కొండీల చెత్త మొత్తం అక్కడంతా తీసి కుమ్మరిస్తున్నారు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటామండి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు సామాన్యంగా నీళ్ళు వచ్చినప్పుడు నడవడానికి కష్టం అవుతుంది. ఇక్కడ 4 ఇసుకలు ఉన్నాయి, పెద్ద ఇసుకలు ఉన్నాయి. అబ్బాయిలు ఎలా అంటే కష్టం అండి, ఏంటంటే మొత్తం మురికి నీళ్ళు ఇక్కడ కాలు దాకా పడిపోతారు పిల్లలు, చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే బాధగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఇక్కడ 2 ఏరియాలు వస్తాయి, ఒక గోషామల్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. 2 ఎమ్మెల్యేకి చెప్తే కూడా సరిగ్గా పట్టించుకోరు. ఏంటంటే వాళ్ళు ఓట్ల ఎలక్షన్ టైంలోనే అందరూ వస్తారు, దాని తర్వాత సరిగ్గా రారు, చూడరు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ లోకల్ ఏరియా లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, కష్టం చేస్తున్నారు, అయినా ఫలితం వస్తలేదు. పెద్ద లీడర్లు ఎవరు చూస్తలేరు దీనికి. ఏంటంటే ఇక్కడ కింద నుంచి డౌన్ ఉంది సార్, అక్కడ మొత్తం సంవత్సరం మొత్తం ఓన్లీ 4 months నీళ్ళు ఉంటాయి, ఓన్లీ 3 months అది కూడా 2-4 days ఉండదు అంతే. దాని తర్వాత నీళ్ళు వాగుతూనే ఉంటాయండి. ఇవాళ కనిపించట్లేదు మరి నీళ్ళు. ఇవాళ నిన్న సాక్షి పేపర్లో వచ్చిందని చెప్పి వాళ్ళ మేనేజర్తో షబీర్ అహ్మద్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళని తిట్టితే మాత్రం సాఫ్ చేసి తప్పితే లేకుండా సాఫ్ చేయలేరు వాళ్ళు. ఫోన్లేండి, అట్లీస్ట్ ఆ మాత్రం ఏదో భయం ఏదో ఉంది. ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలో 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇందిరానగర్ అందరూ బ్లాక్ చేసుకోగలిగారు, కానీ మేము ఒకవేళ ఈ రోడ్డు బ్లాక్ చేస్తే ఇది హుస్సేన్ సాగర్ అయిపోతుంది 100%. అండ్ ఇట్ విల్ బి అట్లీస్ట్ 3-4 feet high water. Terrible condition because of these families. We are not doing that. సో మొత్తం నలిగిపోతుంది ఇక్కడ ఉండే ఫ్యామిలీస్. అంత ఫ్లడ్డింగ్ విల్ కమ్ హియర్. కాల్ బయట పెట్టలేరు వాళ్ళు. ఇందిరానగర్ సీతారాం బాగ్ వాసుల జీవన స్థితిగతులు చూస్తున్నావు. జనపదంలో ఇక్కడ చిత్తశుద్ధి లేదు అధికారులకి, ఇక్కడ స్థానికులకి చెత్తశుద్ధి కూడా లేదు. ఉన్న చెత్తనంతా తెచ్చి ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పడేస్తారు. ఇక్కడ చాలా రోజుల నుంచి మేడం ఎన్నిసార్లు చెప్పినా చాలా మందితో కొట్లాడినా మేడం. కొట్లాడి ఎవరు ఎవరైనా వస్తారు కదా, మేము వాళ్ళతో కొట్లాడితే ఏం చేస్తారు, నువ్వు అట్లా ఇట్లా ఇందాక నేను చెప్పినా కదా మేడం. నన్ను మమ్మల్ని అడుగుతారు, నువ్వు నాకు ఇస్తున్నారా జీతం, నువ్వు ఇస్తున్నావు నన్ను అడిగారు చాలా ఎన్నోసార్లు. ప్లేస్ మేడం వాళ్ళు రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఎవరు రారు ఇక్కడ, వాళ్ళ గత్యంతరం లేక వేయడం జరుగుతుంది. నిలబడడానికి కూడా స్థానికులు అంటే ఇక్కడ జీవిస్తున్నారు కానీ నిలబడడానికి కూడా కష్టంగా ఉంది. వాటర్ వర్క్స్ మేనేజర్ ఉండు, ఆయనని వాళ్ళ జీఎంని సస్పెండ్ చేయాలి, లేకుంటే వాళ్ళ ఆఫీస్ గెరావ్ చేస్తాం. అంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. మేము మళ్ళీ రాబోతున్నాం ఇదే ఏరియాకి. ఓట్లాడడానికి వచ్చినప్పుడు ఏ విధంగా నాయకులు అయితే ఇక్కడ సందర్శిస్తారో మిగిలిన టైంలో కూడా రావాలని డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితుల్ని చూడాలి. ఒకవేళ సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే మేము ఓటు వేసేది లేదు, నోటా ఆప్షన్ని ఎంచుకోబోతున్నాం అని చెప్పి స్థానికులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అధికారులు వినాలి, అలాగే నాయకులు స్పందించాలి. ఇది వాటి జనపదం.